హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కోడిగుడ్లు జున్ను ముక్కుల పులుసు అండి. వెరైటీగా ఎలా ఉందో చూడండి. ఫస్ట్ అయితే నేను 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. బాగా కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని పసుపు అయితే వేసేసుకోవాలి. బాగా అది షేక్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్స్ అనేది. చూడండి, పసుపు అయితే కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెము ఆయిల్ అయితే కూడా వేసుకోవాలంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి, స్మెల్ రాకుండా ఉంటుంది ఆయిల్ వేసుకుంటే. కొంచెం బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఒక స్టిక్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి, బాగా షేక్ చేసుకోవాలి. ఎగ్ అనేది బాగా మిక్స్ అయిపోవాలండి ఎగ్ అంతా. చూడండి, ఇలా అయితే రావాలి. తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోవాలి, ఒక గిన్నె అయితే తీసుకొని అందులో కొంచెము ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, చుట్టూ పైన అంతా కూడా నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇందులోకైతే ఆ మిల్క్ షేక్, అదే కోడిగుడ్డు అనేది మిక్స్ చేసుకుంటాం కదా, అదైతే వేసేసుకోవాలి ఇందులోకి. తర్వాత చూడండి, ఇందులో అయితే వేసేసుకున్నాను. జున్ను రెడీ చేసేకి ఎగ్ కోడిగుడ్లతో. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు అయితే వేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇందులో అయితే ఈ గిన్నె అయితే పెట్టేసుకున్నాను. తర్వాత దీనిపైన కొంచెం చిన్న ప్లేట్ అయితే మూత పెట్టుకున్నానండి. తర్వాత కూడా క్లోజ్ చేసేసుకొని ఇందులోకి గాలి పోకుండా కొంచెము గట్టిగా దానిపైన క్లోజ్ చేసుకోవాలి. నేనైతే ఇది రాయి అయితే పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ అలాగే ఉండనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, చాకుతో అయితే టచ్ చేసి చూసాను, బాగా కుక్ అయిపోయింది జున్ను అనేది, ఎగ్ అనేది. చూడండి, తర్వాత అయితే చిన్నగా తీసేస్తున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకొని జున్ను ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఒక 15 మినిట్స్ బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, లాస్ట్ అయితే కట్ చేసుకునేసాను. తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్స్ అనేది. చూడండి, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకునేసాను. తర్వాత మనకి కావాల్సినట్టు కట్ చేసుకోవాలి. టమోటా, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మరి టమోటాస్ ఎక్కువ తీసుకోకండి, బాగుండదు, స్వీట్గా అయిపోతుంది. తర్వాత అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకైతే ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు అయితే కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అయితే మనము అల్లము, తెల్లగడ్డల పేస్ట్ అయితే కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఎర్రగడ్డలు అనేది కూడా బాగా ఫ్రై చేసుకునేయాలి. బాగా వేగిందంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. తర్వాత అయితే మనము అల్లం, తెల్లగడ్డల పేస్ట్ అయితే వేసుకునేస్తున్నాను. ఇదైతే వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన అనేది పోవాలి కదా. చూడండి, ఇలా అయితే ఫ్రై చేసుకునేసాను. అల్లం, తెల్లగడ్డల పేస్ట్ వేసినప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి, స్మెల్ అనేది పోతుంది కదా. తర్వాత నేను తెల్లగడ్డలు కూడా కొంచెము ఒక 4-5 పాయలు కట్ చేసుకొని వేస్తున్నానండి, బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత టమోటాలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో అయితే వేసేసుకున్నాను. టమోటా కొంచెము సాఫ్ట్ అవ్వడానికి నేను కొంచెం పసుపు, సాల్ట్ అయితే వేసుకున్నాను. పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా టమోటా అనేది మెత్తగా కుక్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారము, తగినంత కారం అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా, చూసి వేసుకోండి. తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్ వేసుకోవాలి. లాస్ట్లో అయితే నేను పెప్పర్ పౌడర్ వేసినానండి, అది తీయలేదు, మర్చిపోయాను. పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత అయితే బాగా
ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా ఉడకాలండి. కొంచెం ఉప్పు సాల్ట్ అనేది కూడా టేస్ట్ ఉండదా లేదో చూసుకొని తర్వాత కూడా మనం సాల్ట్ అనేది కూడా వేసుకోవచ్చు. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది కూడా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసుకున్నాను. బాగా ఉడకాలండి. తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత మనము ఎగ్స్ జున్ను ముక్కలను కట్ చేసుకుంటాం కదా, ఇందులో అయితే వేసేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా అలాగే కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, కోడిగుడ్లు జున్ను ముక్కల పులుసు అనేది టేస్టీ యమ్మీ అండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.